ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. ట్రూలీ ఐ టెల్ యూ, ఇఫ్ ఎనీవన్ సేస్ టు దిస్ మౌంటైన్ go through yourself into the sea and does not doubt in their heart but believes that what they say will happen, it will be done for them. Gospel of Mark chapter 11 verse 23. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనకు విశ్వాసము సమృద్ధిగా ఉంటుందో అప్పుడు మన ఎదుట ఉన్నటువంటి సమస్య, మన ఎదుట ఉన్న అపవాది క్రియలు, మనల్ని బాధపరుస్తున్న వేదనలు అన్నీ కూడా బలహీనమైపోతాయి. అవి బలహీనం కావాలి అంటే మనము బలముగా ఉండాలి. బలంగా ఉండడము అంటే శారీరకంగా కాదు, డబ్బులో కాదు, అధికార బలం కాదు, విశ్వాసములో దేవుణ్ణి నమ్మే విషయంలో మనము బలంగా ఉండాలి అనే మాటను మనం గ్రహించాలి. చూడండి, 5 సంవత్సరాల బాబును 5 కిలోల రాయిని ఎత్తమని చెబితే ఆ బాబు ఇది ఎంతో కష్టంగా ఉంది అని చెబుతాడు. దానిని ఎత్తలేక ఎత్తుతాడు. అబ్బో, ఇది చాలా బరువైనది, ఎవ్వరు ఎత్తలేరు అని హృదయములో అనుకుంటాడు. అదే 5 కిలోల రాయిని ఒక 15 సంవత్సరాల యవ్వనస్తుడికి ఇచ్చి ఎత్తు అంటే చిటికలో ఎత్తి పడేస్తాడు. పైగా అంటాడు, ఇంత అలకగా ఉందే అని అంటాడు. ఆలోచించండి, అదే రాయి అదే బరువు, కానీ ఇద్దరి నుండి వేరువేరు సమాధానాలు వచ్చాయి. ఒకరికి కష్టమైతే ఇంకొకరికి సులువుగా ఉంటుంది. ఇందులో ఏది నిజం అని మనల్ని అడిగితే 2 నిజమే అని మనం అంటాం. ఎందుకు అంటే వారు చెప్పేది అబద్ధం కాదు. ఎప్పుడైతే మనము బలముగా ఉంటామో మన సమస్య బలహీనంగా ఉంటుంది. మనము బలహీనంగా ఉంటే మన సమస్య బలమైనదిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు నీ ఎదుట భయంకరమైన దృఢమైన సమస్యను నువ్వు కలిగి ఉన్నావేమో. అది నీ అనారోగ్యమే కావచ్చు, అది నీకున్న అప్పులే కావచ్చు, అది నిన్ను వేధిస్తున్న మానసిక సమస్యనే అయి ఉండొచ్చు, అది నీ ఉద్యోగ వ్యాపార సంబంధమైనదిగా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ అది నీ వలన కావడం లేదు అంటే, నీవు జయించలేనిది, ఓడించలేనిదిగా ఉంది అంటే అది ఏదో గొప్పదని కాదు, అదేదో పెద్దదని కాదు, నువ్వే తక్కువ అని, నీవే ఆ బలహీనమైన వ్యక్తివి అని గుర్తించాలి. వాక్యము సెలవిస్తున్నట్లుగా కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెబితే అది జరుగుతుంది అని దేవుడు చెబుతున్నాడు. అది అసాధ్యమో, అలా ఎలా పడుతుంది అని నీ మనసులో నీవే అనుకునే నీ ఆలోచననే నిన్ను బలహీనపరుస్తుంది. నీ యొక్క అపనమ్మికనే నిన్ను అల్పునిగా అల్పురానిగా చేస్తుంది. నీ సమస్యతో నీవు యుద్ధము చేయలేవు అని నీతో చెప్పే నీ యొక్క మెంటాలిటీనే నీకు శత్రువు. గొలియాతును చూసి బలమైన యుద్ధ వీరులు కూడా బలహీనులయ్యారు, కానీ బలహీనుడైనటువంటి దావీదు బలవంతుడయ్యాడు, ఓడించాడు. ఎందుకు అంటే దావీదు గొలియాతును పెద్ద సమస్యగా చూడలేదు. నా దేవుని ముందు వీడంత అన్నట్లుగా ఎంచుకొని ముందుకు సాగాడు. ఈ యొక్క వాక్య భాగంలో కొండ అంటే నిజమైన కొండ అని మాత్రమే కాదు, గాని ఆధ్యాత్మికంగా మనం చూస్తే మన ఎదుట ఉన్నటువంటి కొండ వంటి సమస్యలు అవి మనల్ని వదిలిపోతాయి అని దేవుడు చాలా క్లియర్ గా చెబుతున్నాడు. ఎప్పుడు అలా జరుగుతుంది అంటే మనము సందేహింపవద్దు. కనీసం మనస్సులో కూడా ఇది జరగదు అనే ఆలోచన రావద్దు. అలా రావద్దు అంటే మనము దేవుని పైన నమ్మకం ఉంచాలి. మన బలాన్ని కాదు, దేవుణ్ణి నమ్మాలి. మన జ్ఞానాన్ని కాదు, మన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని కాదు. యేసయ్య అంటున్నాడు, నిశ్చయముగా జరిగి తీరుతుంది, తప్ప
తప్పకుండా జరుగుతుంది. ఎవరు ఎదురున్నా నీవే గెలుస్తావు. ఏ రోగమైనా తగ్గిపోతుంది. ఎంత పెద్ద అప్పైనా తీర్చబడుతుంది. ఎంత పెద్ద ఉద్యోగమైనా వచ్చి తీరుతుంది. ఎలాంటి మనిషి అయినా మారి తీరుతాడు. కానీ నీవు సందేహించవద్దు. సందేహించినప్పుడల్లా నీ యొక్క ఆలోచనతో నీవు ఆలోచించినప్పుడల్లా నీవు వీక్ అయిపోతావు. నీవు గెలవలేవు, పోరాడలేవు. భయపడితే బలహీనత వస్తుంది. ధైర్యంగా ఉంటే గెలుపు నీదే అవుతుంది. కాబట్టి నీవు ఏ కార్యాన్ని బట్టి ఇది కాదు, ఇది జరగదు అని సందేహించకు. నీకు దేవుని పైన ఉన్న విశ్వాసమే నీ బలము, నీ ధైర్యము, నీ పెట్టుబడి అని నువ్వు గ్రహించి ముందుకు సాగు. నీకు ఓటమి ఉండనే ఉండదు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మా యొక్క బలహీనత వలనే మేము ఓడిపోతున్నాం అంటున్నారయ్యా. అయ్యా, మీ యందు నమ్మిక ఉంచి, మీ పైన విశ్వాసం ఉంచి, మీ యందు మేము బలము తెచ్చుకొని, మీ యొక్క జ్ఞానము చేత తండ్రి మేము నడిచినట్లయితే ఓటమిని మేము చూడమని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉండి అయా మరి తండ్రి మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. అయ్యా, వారికి ఉన్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి అయ్యా. ఆ రోగమును తండ్రి లయపరచండి తండ్రి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభా. అయ్యా, మీరే ఆయుష్ను దయచేయండి ప్రభా. ఆ మరణపు టంచుల్లో నుంచి బిడ్డలను లేవనెత్తండి నా తండ్రి. ఆ అప్పుల సమస్యలో నుండి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవి లేకుండా సమృద్ధిని వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా మరి తండ్రి కుటుంబాల్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుమానాలు, వీటన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి అయా క్షేమకరమైనటువంటి ప్రయాణము వారికి జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అయా, అదే విధంగా నా తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. చెడు స్నేహాల నుంచి విడుదల దయచేయండి. చెడు క్రియల నుండి వారికి విడుదల దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. బెట్టింగ్స్ కెళ్ళి ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ప్రభా. అటువంటి ఆలోచనను తండ్రి యేసు నామములో లయపరచండి ప్రభా. తల్లిదండ్రులకు విధేయతగా చూపేటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించండి. బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. అయ్యా, ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో ప్రభా, ఆ వ్యాపారములో నష్టాలను యేసు నామములో కొట్టివేసి ప్రభా లాభాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా రక్షణ లేక, మారు మనస్సు లేక ఈ లోకంలో పాపములో జీవిస్తూ ప్రభా వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. ప్రతి బిడ్డకు రక్షణ సువార్తను తండ్రి ప్రకటించేటువంటి కృపను దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని హృదయములో ఉంచుకొని మీ తట్టు తిరిగే మనస్సును వారికి దయచేయండి తండ్రి. అయా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి నా తండ్రి. అయా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ. అయా, అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతూ ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేసినా అయా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభ గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభ. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మంచి ఆరోగ్యముతో అయా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను ఆదరించండి. అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరు వాద్యమాడండి తండ్రి. భర్త లేని విధవరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి తోడై ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి నా ప్రభ. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభ. అయా, దైవజనులందరికీ తోడుగా ఉండండి అయ్యా. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభ. అదే విధంగా నా ప్రభ మా భారతదేశాన్ని దీవించండి. సమాధానము అయా, నెమ్మది అయా, శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి నా ప్రభ. అయా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, కుల వివక్షతలు ఏవి లేనటువంటి అయా దేశముగా మా భారతదేశం నిలవబెట్టండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభ ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి. వారి దుఃఖ దినములను సమాప్తము చేయమని వేడుకుంటున్నాం. ఎక్కడైతే నిందింపబడుతున్నారో, ఎక్కడైతే దూషింపబడుతున్నారో, ఎక్కడైతే అవమానింప
అవమానింపబడుతున్నారో అక్కడే బిడ్డలను తండ్రి మీరే ఘనపరచమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యమును పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.